వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. కిరణ్ గారు, సో పుష్ప 2 మూవీ రిలీజ్ ఫస్ట్ డే రోజున తొక్కిసలాటలో ఒక అభిమాని మహిళ మృతి చెందింది. సో బాబు ఇంకా విషమ పరిస్థితిలో ఉన్నాడు. ఈ బ్లేమ్ ఎవరు తీసుకోవాలి? అల్లు అర్జునా, మూవీ ప్రొడ్యూసర్సా, లేకపోతే డైరెక్టరా, పోలీస్లా, ఎవరిది ఇది? ఇది అల్లు అర్జున్ గారు ఈ బ్లేమ్ తీసుకోవాలండి. అల్లు అర్జున్ గారు ఎలా అంటారు? ఆయన ఒక్కరే ఎందుకు రెస్పాన్సిబుల్ అవుతారు? ఆయనే కదా అక్కడికి వెళ్ళింది. తొక్కిసలాట ఎందుకు జరిగింది? ఒక నవీన్ ఎర్నేనినో, రవిశంకరో, చెర్రీనో ఇలాంటి వాళ్ళు ఎల్లుంటే అంత తొక్కిసలాట జరుగుతుందా? పోనీ సుకుమార్ వెళ్ళినా కానీ అంత తొక్కిసలాట జరుగుతుందా? ఈ నిర్మాతలు, దర్శకుడు వీళ్ళందరూ కూడా వేరే వేరే చోట్ల అందరూ చూశారండి. రాజమౌళి గారు కూడా చూశారండి ఫస్ట్ డే. అందరూ ఫస్ట్ డే సినిమా చూశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థియేటర్ దగ్గర చూశారు. అల్లు అర్జున్ గారు వెళ్ళిన థియేటర్ దగ్గర మాత్రమే ఎందుకు జరిగింది తొక్కిసలాట? సో అందుకోసం ఆయన బాధ్యత వహించాలి. అంటే ఇక్కడ ఏంటంటే పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు, థియేటర్ వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి, రైట్? అంత క్రౌడ్ వస్తారు అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు. అండ్ అల్లు అర్జున్ గారు కూడా ఇన్ఫార్మ్ చేశారు కదా ఆయన వస్తున్నారు అని. సో అలాంటప్పుడు పోలీసులది కూడా బాధ్యత ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఒక మాట మీరు గమనించండి. పోలీసులకు నేను ఆ థియేటర్ దగ్గరకు వస్తున్నాను అని చెప్పటం వేరు, పోలీసులకు ఎంతమంది వస్తారు, నేను థియేటర్ దగ్గరికి ముందే వస్తున్నాను, బహుశా ఒక 10,000 మంది క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది, ఒక అంచనా. ఆయన ఎక్కడికైనా వెళ్తుంటే అభిమానులు వస్తుంటారు, ఒక అంచనా ఉంటుంది కదా వాళ్ళకి. సో ఇంతమంది అభిమానులు వచ్చే అవకాశం ఉంది. సహజంగా ఆయన ఏదో గుడికో ఎక్కడికి వెళ్ళారనుకోండి, అప్పుడు రారండి అంతమంది. ఈయన వెళ్ళింది ఎక్కడికి? విపరీతమైన బజ్ క్రియేట్ అయిపోయి పుష్ప 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 ఫీవర్ వచ్చేసిన తర్వాత ఆ సమయంలో ఆయన ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా జనం వస్తారు. అక్కడ టిక్కెట్లు తీసుకున్న వాళ్ళ వరకు వస్తే పర్వాలేదు, టిక్కెట్ లేని వాళ్ళు 80% మంది ఉన్నారు. టిక్కెట్ ఉన్నవాళ్ళు 20% మంది అయితే లేని వాళ్ళు 80% మంది ఆయన చుట్టూతా వచ్చారు. సహజంగా ఇవాళ ఉన్న పరిణామం కాదండి అది. ఎప్పటి నుంచో హీరోలు థియేటర్లు వెళ్ళి చూడటం ఉంది. చాలామంది అనుకోవచ్చు హీరోలు అందరూ వెళ్ళారు కదా థియేటర్లకి, ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్తే తప్పు వచ్చిందా అని. ఎస్, అందరూ వెళ్ళారు థియేటర్కి. ఎప్పుడు వెళ్ళారండి? సినిమా స్టార్ట్ అయ్యాక ఒక సర్ప్రైజింగ్గా వెళ్ళి సడన్గా ఇంటర్వెల్లో కనిపించి టక్మని బయటకు వస్తారు. ఇది ఒక బజ్ క్రియేట్. అక్కడ ఒక చిన్న ఒక ఝలక్, ప్రేక్షకులకు ఒక షాకింగ్ అట్లా ఇవ్వటం కోసం వెళతారు చాలామంది. ప్రేక్షకుల మధ్యలో కూర్చొని చూస్తుంటే ఎలా ఉంటుందో అనుభూతి అనేది తెలుసుకోవటం కోసం వెళతా ఉంటారు. అది ఎప్పుడు స్టార్టింగ్ డేస్లో వెళతారు. ఒక బాగా స్టార్డమ్ వచ్చిన తర్వాత అంత ఈజీగా పలానా థియేటర్కి వస్తున్నామని చెప్పి వెళ్ళరు. పలానా థియేటర్కి వస్తున్నామని చెప్పి మీరు బయట చెప్పడమో తప్పు, సినిమా స్టార్ట్ కాకముందే మీరు వచ్చేసి ముందుగానే వచ్చేసి ఇట్లా అభివాదం చేసుకుంటూ కారులో వెళ్ళడమో తప్పు. మీరు ఫ్యామిలీతో వచ్చారు, మీరు అభివాదం చేసుకుంటూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూడటానికి తండోపతండాలుగా జనం రారా? అలా వచ్చినప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి బాక్సర్లో, బౌన్సర్లో, పోలీసులో ప్రయత్నం చేసినప్పుడు తొక్కిసలాట జరిగి ఆ మహిళ మృతి చెందింది. కారణం ఎవరు ఇప్పుడు చెప్పండి? అల్లు అర్జున్ గారే కదా కారణము. సరే అనుకుందాం, అల్లు అర్జున్ గారు కారణమయ్యారు. తెలుసో తెలియకో అల్లు అర్జున్ గారు కారణమయ్యారు. దీన్ని కూడా నేను సరే, ఆయనకి నేను మొదటి నుంచి ఆయనకు అంత మెచ్యూరిటీ లేదు. ఆయన సినిమాటిక్ మనిషి. సినిమా వాళ్ళు ఎలా నడవాలంటే అలా నడుస్తాడు ఆయన. సినిమా వాళ్ళం కదా, మనం గాగల్స్ పెట్టుకుంటే మన సినిమా వాళ్ళకి గుర్తిస్తారు. మనం నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవాలా, అలాగే మనం ఇలా నడవాలి అనుకున్నప్పుడు ఆ యాటిట్యూడ్ చూపించి నడవాలన్న అలాంటి స్పృహ కలిగిన వాడు ఆయన. మెచ్యూర్డ్ పర్సనాలిటీ కాదు ఆయన పాపం. సరే, మెచ్యూర్డ్ పర్సనాలిటీ కాదు కాబట్టి అది ఘటన జరిగిపోయింది, యాదృచ్ఛికం, ఆయన కావాలని చేసింది కాదనుకుంటా. మానవత ఎక్కడ? మానవత్వం ఉండాలి కదా మనిషికి. అంటే చెప్పారు కదా, నేను ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తా, ట్రీట్మెంట్కి ఎంత అవుతాయి అంత సపోర్ట్ చేయడం ఏంటండి? ఇవాళ సినిమాని మీరు వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి. మీరు వెళ్ళి ఈ పాటికి ఏదో నష్టపరిహారం అనౌన్స్ చేయాలా, కన్సోల్ చేయాలా వాళ్ళ భర్తని, వాళ్ళ బాబుకి ఎట్లా ఉందో కనుక్కోవాలా, వాళ్ళ బాధ్యత నాది అని చెప్పేసి మీరు మీడియా ముఖంగా ప్రకటించాలా. అది చేశారా? వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు అని విన్నాము. చేయలేదు. ప్రయత్నం చేయడం కాదండి, వెళ్ళాలి. మీకు సినిమా మీద ఉన్న ధ్యాస, 100 కోట్లు దండుకోవాలని ఉన్న ఒక ఆసక్తి
లేదండి, ఒక ఆయన ప్రాణం మీద డిప్రెషన్ లో లేకపోతే ఉన్నారు, సక్సెస్ మీట్ కి కూడా అటెండ్ అవ్వలేదు అన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక ప్రాణం పోయిందండి, వెనక్కి ఆయన తీసుకురాగలమా? కూడా అదే బాధలో ఉన్నారు అని వినిపిస్తోంది. బాధలో ఉండడం కాదని కన్సోల్ చేయాలి, మీ బాధ్యత లేదా? డెఫినెట్ గా బాధలో ఉన్నారంటే సరిపోతుందా? వాళ్ళకు నష్టపరిహారంగా 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు ప్రకటించాలి కదా వాళ్ళ నష్టపరిహారం. ఆ జడ్సన్ అని ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఆయన డిమాండ్ చేస్తున్నాడు, కేసు పెట్టాడు ఆయన వెళ్ళి. ఆయన ఏం అడుగుతున్నాడు? 10 కోట్లు ఇవ్వాలని అడుగుతున్నాడు. పోలీసులు కూడా తిరిగి కేసు పెట్టారు అల్లు అర్జున్ మీద. మాకు ఇంత ఇన్ఫార్మ్ చేయలేదు, మా తప్పేం లేదు, ఆయన అనాలోచితంగా చేసిన చర్యకు ఇవాళ ఒక ప్రాణం పోయిందని పోలీసులు చెప్తున్నారు. మానవ హక్కుల కమిషన్ లో కేసు నమోదైందండి ఆయన మీద. మానవ హక్కుల కమిషన్ లో ఇవాళ కనీసం నిర్మాతలైన ఆ ఫ్యామిలీకి ఇది నష్టపరిహారం ప్రకటిస్తాము అని ఆమె భర్తను పక్కన పెట్టుకొని మేమున్నాం మీకు అని కన్సోల్ చేయాలి కదండి. మీకు సినిమా ఆడాలి, కోట్లు దండుకోవాలన్న దాని మీద మానవత్వం ఎక్కడికి పోయింది ప్రియాంక గారు? అదే గనక ఒక పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఇలాంటి సంఘటన జరిగితే అసలు ముందే వెళ్ళడు ఆయన. మీకు తెలుసు కదా, వరదల్లో పవన్ కళ్యాణ్ రాలేదు అంటే ఎందుకు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు? ఆయన ఏం చెప్పాడు? నేను వెళ్తే తొక్కిసలాట జరుగుద్దయ్యా, అసలే సహాయక చర్యలకు అడ్డంకి ఏర్పడుతుంది, మీరందరూ వస్తారు, సెల్ఫీలు అంటారు, ఇబ్బంది అవుతుంది, కాబట్టి నేను రాలేదన్నాడు. ఆ స్పృహ ఈ హీరో, ఈయనకు కూడా 40 ఏళ్ళు దాటినాయి కదండి, ఉండాలి కదండి, స్పృహ ఉండాలి కదా. అంటే మేబీ అది ఇప్పుడు ఆలోచించుంటారేమో. ఇంకోటి అదే గనక వేరే పవన్ కళ్యాణ్ గారిని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను అంతే, అంతకు మించి కాదు. ఆయన గనక ఇలాంటి సంఘటన జరిగి ఉంటే సినిమాలను పక్కన పెట్టి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని నష్టపరిహారం ప్రకటించి వచ్చేవారు. మొన్నటికి మొన్నండి అన్స్టాపబుల్ షో చూసా. అన్స్టాపబుల్ షోలో ఒక మహిళ మీద యాసిడ్ దాడి జరిగితే ఆ మహిళ అదే యాసిడ్ దాడి జరిగిన ముఖంతోనే ఇవాళ జీవిస్తోంది, 10 మందికి ఆదర్శంగా నిలుస్తోంది, అంత ధైర్యవంతమైన మహిళ అని చెప్పేసి బాలకృష్ణ గారు ఆమెను ఇన్వైట్ చేశారు. ఎవరైతే నిరాశ నిస్పృహల్లో ఉంటారో, ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తుంటారో వాళ్ళందరికీ ఆమె స్ఫూర్తి. ఆమె తనలాంటి వాళ్ళ కోసం ఒక నిధి కేటాయించి వాళ్ళందరికీ వైద్యం చేయిస్తూ ఆమె ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఆ అంశాన్ని బాలకృష్ణ గారు చెప్పి ఇన్వైట్ చేసిన తర్వాత ఈ స్టూడియోలో కూర్చొని 4 మాటలు మాట్లాడిన తర్వాత ఆ గిఫ్ట్ హ్యాంపర్ ₹1,00,000 చెక్కు, ₹2,00,000 చెక్ ఇచ్చారు. కానీ అల్లు అర్జున్ గారి నుంచి ఒక్క స్పందన, అక్కడి నుంచి నా తరపున 300 కోట్లు తీసుకుంటున్నాడు కదండి, ఎవరి కోసం తీసుకుంటాడు? ఏం చేసుకుంటాడండి ఆ సొమ్ము అంతా? 300 కోట్లు ఏ మనిషి అయినా పోతే 6 అడుగులు నేల జాలండి. కట్టెలతో కాలుస్తారు, డబ్బుతో కాల్చరు ఎవరిని. 300 కోట్లు తీసుకుంటున్నామని మీరు రికార్డులోకి ఎక్కారు కదండి. మీరు 300 కోట్లు కాకపోతే 1000 కోట్లు తీసుకోండి, అభ్యంతరం ఏం లేదు. కానీ మానవత్వం అనేది ఉండాలి కదా. మీరు ఆ రోజు నేను అనుకున్నా, అయ్యో కనీసం ఈయన ఒక 10 లక్షల 25 లక్షలు ప్రకటించి ఉండాల్సింది కదా అనుకున్నా. 300 కోట్లలో ఏ పార్టీ రెమ్యూనరేషన్? 10 లక్షలు అంటే ఏ పార్టీది? ₹1 కోటి ప్రకటించడం తక్కువే కదా. సో అనుకున్నా, కానీ ఆయన అక్కడ చేయలేదు. ఇవాళ ఆయన కారణంగా అదంటే వదిలేసేయండి, అది హ్యూమన్ యాంగిల్లో ఆయనకి ఆ దాతృత్వ గుణానికి సంబంధించింది, వదిలే. ఇది బాధ్యత కదండి. ఇది ఒక మనిషి ప్రాణం పోయినప్పుడు మీరు ధైర్యంగా పక్కనుండి నిలబడి వాళ్ళ కోసం నేనున్నానని చెప్పాల్సిన బాధ్యత కదా. ఇది టాక్ వచ్చింది డెఫినెట్ గా అల్లు అర్జున్ గారు ప్లాన్ చేస్తున్నారు అనేది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకో వైపు వినిపించేది ఏంటంటే, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ ఫాదర్ మదర్ కూడా అంత రిస్క్ చేయకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా ఈ రోజు ఇంటికి డెఫినెట్ గా ఆడవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో అటు సైడ్ కూడా ఇలా మాట్లాడుతున్నారు. మరి మీరు ఆ యాంగిల్లో 100% తప్పండి, 100% తప్పే. వాళ్ళ కుటుంబం ఆ మొదటి రోజు సినిమా కోసం ఎగబడ్డం తప్పే, నేను కాదంటల్లా. సిగరెట్ మీ ఆరోగ్యానికి హానికరం, కానీ సిగరెట్ దాక్కుండా ఉంటున్నారా? పెద్ద బొమ్మేసి, పుర్రె బొమ్మేసి అమ్ముతున్నారు, తాగుతున్నారు కదా. అంటే అక్కడ వాళ్ళ అభిమానం కూడా అర్థం చేసుకోవచ్చు. అది కూడా ఒక ఎమోషన్ అండి, అది ఒక వ్యసనం అంటారా, ఎమోషన్ అంటారు. సినిమా ఒక ఎమోషన్. భారతదేశంలో హీరోని దేవుళ్ళ కొలుస్తారు. వాళ్ళ రాముడు కృష్ణుడు అంటే ఎవరు గుర్తొస్తారు మీకు? ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. సో అదొక ఎమోషన్ అండి. ఆ ఎమోషన్లో మీరు వాళ్ళు వెళ్ళకూడదు అని మనం అంటే దాన్ని మనమే చర్యలు తీసుకోవాలండి. వాళ్ళు వెళ్ళకూడదు, కరెక్టే, వాస్తవమే. కానీ మీరు అంత బజ్ క్రియేట్ చేసి, అంత హైప్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ డే నా హీరో సినిమా చూడాలి, పోతే పోయింది. నా పిల్లలకి అతను అనుకోని ఉండొచ్చు, మొదటి రోజు నా పిల్లలకి ₹1000 కాదు 2000 అయినా కానీ నా పిల్లలకి అల్లు అర్జున్ సినిమా చూపించాలని అనుకున్నాడేమో ఆయన. అదే అతనికి శాపం అయితే ఎట్లా అండి?